రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను సువార్త నిమిత్తంగా నేను సిగ్గుపడేవాడిని కాదు అంటున్నాడు. మన తలాంతులను బయటకు తీసుకుని వచ్చేదానికి అడ్డుపడుతున్న ఒక విషయం అంటే సిగ్గు. ఇంగ్లీష్లో దీన్ని చెప్పాలంటే షైనెస్. రోజులలో చూడండి, చాలామందికి యవనస్తులు చూసినట్లయితే మీకున్న తలాంతులను మీ సిగ్గుతోనే పోగొట్టుకుంటా కూర్చుంటున్నారు. అది చేయమని చెప్పినా సిగ్గు, ఇది చేయమని చెప్పినా సిగ్గు, పాట పాడమన్నా సిగ్గు, వాక్యం చెప్పమన్నా సిగ్గు, వాక్యం చదవమన్నా సిగ్గు, సాక్షి చెప్పమన్నా సిగ్గు, సిగ్గు 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 అని చెప్పి మీ తలాంతుని మీద ఏమాత్రానికి ప్రయోజనపరచుకోకుండా మీ తలాంతుని అంటే భూస్థాపన చేస్తూ కూర్చుంటున్నా. అందువలన మీ జీవితాల్లో మీరు ఎదుగలేకపోతున్నారు. దేవుడు మీకు తలాంత్ ఇచ్చున్నాడు. నువ్వు చెప్పొద్దు నా తలాంతే లేదు, నాకే టాలెంటే లేదు అని చెప్పొద్దు. ఆ మాట చెప్పేదానికి నీకు నాకు అర్హత లేదు. బాగా చెప్పాలంటే నీకు నాకు ఈ లోకంలో ఏ మానవుడు ఆ మాట చెప్పగలలేడు. చెప్తున్నాడంటే అతడు నిజంగా అతడు మానవుడు కానే కాదు. ప్రియ దేవుని ప్రజలారా, ప్రతి మానవుడికి దేవుడు ఏదో ఒక తలాంతు పెట్టు ఉన్నాడు. నీకు ప్రార్థన చేసే తలాంతు దేవుడు ఇచ్చి ఉంటాడు, వాక్యం చదివే తలాంతు దేవుడు ఇచ్చి ఉంటాడు, పాటలు పాడే తలాంతు దేవుడు ఇచ్చి ఉంటాడు. నువ్వు పైకి వచ్చే దాంట్లో ఏదో ఒక తలాంతు నీకు పెట్టు ఉంటాడు. తలాంతు పెట్టకుండా అంతా ఉండడు. టాలెంట్, దర్ ఇస్ నో బడీ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్ టాలెంట్. అమ్మా నాన్న ఉన్నదో, అన్నదమ్ములు ఉన్నదో, స్నేహితులు ఉన్నదో లేదో, ఏది ఉందో లేదో, తిండి ఉందో లేదో, ఏది ఉందో లేదో, కానీ నీకు మాత్రం తలాంతు ఉంది. ఇది 100% కాన్ఫిడెంట్గా నేను చెప్పగలను. ప్రతి మానవులకే తలాంతు ఉంది. దేవుడు పక్షపాతి కాదు అండి. వాడికి దాపెట్టిండి, వీడికి దాపెట్టి, నాకు పెట్టలేదు, నాకే లేదు అని చెప్పి దేవుడు పక్షపాతి చూసేవాడు కాదు. ప్రతి మానవుడికి దేవుడు వాడికి ఇచ్చిండు, నాకు ఇవ్వలేదే. దేవుడు వాడికి ఇచ్చిండు, నాకు చేయలేదే. లేదు, నీకు ఇచ్చున్నాడు. నీ తలాంతును బయటకు తీసుకొనిరా. సిగ్గుతో నీ తలాంతును అంటే మూసేసి పెట్టుకునేసా. అందువల్ల నువ్వు పైకి ఎదగలేకపోతున్నావు. యెరెమీయా గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనంలో మీరు కానీ చదువుకున్నట్లయితే, తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారే మాత్రమును సిగ్గుపడరు. అంటే ఈ మాటకు అర్థమైందో తెలుసా? ఈ మాటకి ఏంటంటే, తప్పు చేసేదానికి సిగ్గుపడరంట, మంచి కార్యాలు చేసేదానికి సిగ్గుపడుతుందంట. మనకు వచ్చిన ఈ యొక్క జబ్బు లాంటిది ఇదంతా. ఎలాంటి జబ్బు తెలుసా? మంచి చేసేదానికి భయంకరంగా సిగ్గుపడుతుందంట, తప్పు చేసేకి సిగ్గే పడరంట. రోడ్లలో నీళ్ళ కోసం కొట్లాడుకుంటారు. ఆ నీళ్ళ కోసం కొట్లాడుకుంటే సిగ్గు ఉండదు వాళ్ళకి. పక్కింటోడితోటి, ఎదిరింటోడితోటి, లేదంటే సొంత బంధువుడితోటి కొట్లాటాలు కొట్టుకుంటున్నప్పుడు సిగ్గు ఉండదు. తప్పు చేసేందుకు సిగ్గుపడరంట. నీతి కార్యాలు చేసేనుకో, పుణ్య కార్యాలు చేసేనుకో, నీ తలాంతుని బయట తెచ్చుకోనుకో, నీ విజేతంగా నీ జీవితం ముందుకు సాగడానికి సిగ్గుపడతా కూర్చుంటా. సాతాను మిమ్మల్ని ఎట్ట కట్టేసి పెట్టారు చూసారా? యెరెమీయా గ్రంథంలో ఆ మాట రాస్తుంది. ఏమని రాస్తుందంటే, వీళ్ళు తప్పు చేసేకి సిగ్గుపడరంట. ఈరోజు యవన బిడ్డలారా, మీరు యోచన చేయండి. పబ్లిక్గా ఏమైనా తప్పు చేయాలంటే సిగ్గులే. కంచి కార్యాలకి పబ్లిక్గా చేసేందుకు సిగ్గుపడతా వచ్చా. అందుకే పౌలు అన్నాడు కదా, దేవుని సువార్త నిమిత్తం నేను ఏమాత్రానికి సిగ్గుపడను. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, సిగ్గు నీ జీవితంలో ఎంత పెద్ద లాస్ చేస్తుందో తెలుసా? ఈరోజు యోచించింది, వాట్సాప్లో చాటింగ్ చేసేందుకు, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, యూట్యూబ్లలో, ఇవన్నిట్లో చాట్ చేసేదానికి మనం సిగ్గుపడుతున్నామా? ధైర్యంగా, బహిరంగంగా తల్లి ఉన్నా, తండ్రి ఉన్నా, ఎవరున్నా అదే తల్లిదండ్రుల ముందు ప్రార్థన చేసేదానికి ముందుకు వస్తున్నారా? చూడండి, మొట్టమొదటిగా నీ తలాంతును బయటికి తెచ్చుకునేదానికి నువ్వు సిగ్గుపడుతున్నావు. షైనెస్. పౌలు అదే అంటున్నాడండి, యెరెమీయా భక్తుడు అదే అంటున్నాడు. ఈ ప్రజలు తప్పు చేసేదానికి సిగ్గుపడినట్టున్నారు, కానీ నీతి కార్యాలు, పుణ్య కార్యాలు, ఆ పరిశుద్ధమైన కార్యాలు చేయటకు వీళ్ళు సిగ్గుపడుతున్నారు. తప్పు చేసేదానికి ఏమాత్రానికి సిగ్గుపడని నువ్వు పరిశుద్ధమైన కార్యానికి, పవిత్రమైన కార్యానికి, కొంతమంది బైబిల్ పట్టుకొని గుడికి వెళ్ళటకు, మందిరానికి వెళ్ళటకు సిగ్గు, వారు గేలి చేస్తారు, వీరు గేలి చేస్తారని సిగ్గుపడి బైబిల్ను కొంతమంది తెచ్చుకోరు. ఎంత తప్పు చేస్తున్నామో చూసారా? ప్రియ దేవుని ప్రజలారా, నేను ఈ ఆత్మానుసారంగా మాత్రమే చెప్పలేదు. మన జీవితాలలో కొన్నిసార్లు మన తలాంతును బయటికి తెచ్చుకుంటకు మనకుంటున్న పెద్ద అడ్డుబండ సిగ్గు. పరిశుద్ధమైన కార్యాలు చేయుటకు సిగ్గుపడకుడి,
పవిత్రమైన కార్యాలు చేయుటకు సిగ్గుపడకుడి, పాప కార్యము చేయుటకు సిగ్గుపడుడి.